గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాశి ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రామ్ 10వ రోజు విద్యార్థులను నిర్వహించాల్సిన కృత్యాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు పిల్లలు, మనం తెలుగులో 10వ రోజు ద్విత్వాక్షరాలు నేర్చుకోబోతాం. దానికన్నా ముందు గేయం నేను పాడతాను, తర్వాత మీరు గేయం నాతో కలిసి పాడండి. అవ్వ అయ్యను పిలిచింది, వెండి పళ్ళెం తీసింది, కొర్ర బువ్వ పెట్టింది, ముద్దపప్పు వేసింది, కమ్మని నెయ్యి కలిపింది, లెస్స లెస్స అంటుంటే నిశ్శబ్దంగా తినమంది. వెరీ గుడ్ పిల్లలు, బాగా పాడారు. పిల్లలు, మీ టీచర్ గారు మిమ్మల్ని ఇక్కడ ఒక భాషా క్రీడ ఉంది, క్రీడ ఆడిస్తారు. ఇక్కడ కొన్ని పదాలు మనం చదువుతాము, మీరు నాతో కలిపి చెప్పండి, తర్వాత మీరు సొంతంగా ప్రయత్నం చేయండి. ముద్ద, పద్దులు, చద్దిమూట, గుర్రం, కర్రలు, బర్రెపాలు, కప్ప, చెప్పులు, అప్పడాలు, కవ్వం, మువ్వలు, పాపనవ్వు, సబ్బు, మబ్బులు, రుబ్బురోలు, బస్సు, యశస్సు, ఆశీస్సులు, కొయ్య, తీయని, రొయ్యమీసం, బల్లి, మర్రి చెట్టు, కళ్ళు. ఇక్కడ చూడండి. అమ్మ చేతి గోరు ముద్ద, మునులు చేసేది తపస్సు, మామయ్య కొయ్య గుర్రం తెచ్చాడు, అత్త రవ్వల దుద్దులు పెట్టింది, అప్పు చేసి పప్పు కూడు. ఇక మీకు ఇలా తెలిసిన పదాలు ఏమైనా ఉంటే సొంతంగా చెప్పండి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పదాలను ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలతో చక్కగా మ్యాచింగ్ చేయండి. ఇక్కడ పైన మనకి ఎలాంటి పదాలు అయితే ఇచ్చారో అటువంటి పదాలతో రాయమన్నారు మనకి. సో మనం ఈ రకంగా రాసుకోవచ్చు. మీకు సొంతంగా తెలిసి ఇంకేమైనా సొంతంగా రాయండి. అలాగే మామిడి చెట్టు త్వరలో డాష్ ఉంది అంటే పిట్ట ఉంది. అలాగే కొండపల్లిలో డాష్ బొమ్మలు చేస్తారు, కొయ్య బొమ్మలు చేస్తారు. అక్క పూల డాష్ కోసింది, మొగ్గలు. అలాగే మీకు 10 పదాలు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. ఇంటూ తెలుగు పూర్తయింది. పిల్లలు, ఇంగ్లీష్లో మీరు ఈరోజు నేర్చుకోబోయే పాఠం యానిమల్స్ అండ్ దేర్ యంగ్ వన్స్, అంటే పెద్ద జంతువులు వాటి పిల్లలు అన్నమాట. సరే, చూద్దాం. ఇప్పుడు చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఉన్న మీరు చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ తల్లి, ఇక్కడ పిల్ల, తల్లి ఇక్కడ పిల్ల, ఇక్కడ తల్లి ఇక్కడ పిల్ల, ఇక్కడ తండ్రి ఇక్కడ పిల్ల, ఇలా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు మనకి పెద్ద ఆటలను ఏమంటారు, చిన్న ఆటలను ఏమంటారు చూద్దాం. వాట్ యూ సీ ఇన్ ది పిక్చర్? పిక్చర్లో ఏం చూస్తున్నారు మీరు? ఎస్, యానిమల్స్ని చూస్తున్నారు. నేమ్ ద డిఫరెంట్ యానిమల్స్ దట్ యు నో. రకరకాల యానిమల్స్ ఏమని మీ పేర్లు చెప్పండి. యు నో ద నేమ్స్ ఆఫ్ బేబీ యానిమల్స్. బేబీ యానిమల్స్ పేర్లు మీకు తెలుసా అన్నారు. ఇదిగోండి, ఇక్కడ చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. కౌ, కాఫ్, ఆవు, దూడ. క్యాట్, కిటెన్, పిల్లి, పిల్ల, పిల్లి పిల్ల. డక్, డక్లింగ్, బాతు, బాతు పిల్ల. లయన్, కబ్, సింహం, సింహం పిల్ల. డాగ్, పప్పి, కుక్క, కుక్క పిల్ల. ఇక మిగతా వాటిని మామూలుగా చెప్పేస్తాను. హార్స్, ఫోల్. చికెన్, చిక్. డియర్, ఫాన్. షీప్, ల్యాంబ్. ఎలిఫెంట్, కాఫ్. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం మీరు యాక్షన్ చేస్తూ ఇది పాడాలి. ది మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. కోతిలాగా జంప్ చేయండి. ద పీకాక్స్ ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్.
The elephants are stamping just like this, just like this. The birds are flying just like this, just like this. The snakes are hissing just like this, just like this. ఎస్ పిల్లలు, ఇక్కడ చూడండి, మనం యానిమల్స్ వాటి యంగ్ వన్స్ని ఏమని పిలుస్తారో మనం ఇక్కడ చెప్పాము. అలాగే నెక్స్ట్ దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ మనం మ్యాచింగ్ చేసాం. అలాగే ఇక్కడ సింగులర్, ప్లూరల్. ఎస్ పెట్టితే ప్లూరల్స్ అవుతాయి. ఇక్కడ బేర్, టైగర్ ఉంది. ఆర్కి ఎస్ పెడితే టైగర్స్. పులి, పులులు. బేర్, ఎలుగుబంటి. బేర్స్, ఎలుగుబంట్లు. హార్స్, హార్సెస్. గుర్రము, గుర్రాలు. అలా అన్నమాట ప్లూరల్స్ రాయండి. పిల్లలు, ఇప్పుడు మనం డివిజన్స్ చూద్దాము. డివిజన్స్లో దేనిని ఏమంటారో చూద్దాం. ఇక్కడ 48 డివైడెడ్ బై 2 అనేటువంటి దాన్ని ఇక్కడ చేశారు. మనం దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేసాం, మనం 48ని వేసి బ్రాకెట్లో 2 పెట్టుకున్నాం. ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ డివైడెడ్ బైకి ఈ పక్కన దాన్ని ఏమంటారంటే డివైజర్ అంటారు. ఈ మధ్యలో దాన్ని డివిడెండ్ అంటారు. సో 4 రాంగ్లో పడింది, ఇక్కడ పడాలి. సో 8 దించుకున్నాము. అలాగే 2 టైమ్స్ పోయింది, ఇక్కడ వచ్చింది. సరే, ఇక్కడ ఇది డివైజరు, ఇది డివిడెండ్. ఇక్కడ మనం భాగఫలం ప్రాసెస్ చేసిన పక్క వస్తుంది కదా, దీన్ని కోషెంట్ అంటారు. లాస్ట్లో మిగిలింది తీసివేయగా అన్నిటికన్నా మిగిలిన దాన్ని రిమైండర్ అంటారు అన్నమాట. సో ఎస్ చిల్డ్రన్, ఇక్కడ మీకు కార్డ్స్ ఇచ్చారు కదా, వీటిని సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్స్ని బట్టి దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాల్ నుంచి లార్జ్కి పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ముందు ఇక్కడ సాల్వ్ చేసాము. ఇదిగోండి, 69లో 3 23 టైమ్స్, ఇక్కడ 48లో 4 12 టైమ్స్, 84లో 42 టైమ్స్, అలాగే 50లో 5 10 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈ ఆన్సర్ని బట్టి ఈ కార్డ్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాల్ నుంచి లార్జ్కి పెట్టాలన్నమాట. అందుకని లీస్ట్ 10 కాబట్టి కోషెంట్ ఈ కార్డును ముందు పెట్టాము. దాని తర్వాత కోషెంట్ 12 కాబట్టి ఇది పెట్టాము. తర్వాత కోషెంట్ 23 కాబట్టి 69 పెట్టాము. లాస్ట్లో ఇది పెట్టాము అనమాట. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి డివిజన్స్కి మీరు డివైజరు, డివిడెండు, కోషెంట్, రిమైండర్ రాయమన్నారు. మనం ఇక్కడ రాసాము. మీరు ఆన్సర్స్ చెక్ చేసుకుని అప్పుడు దీన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ మనం డివిజన్కి సంబంధించి మ్యాచింగ్ ఇచ్చాము. వీటిని జాగ్రత్తగా మ్యాచ్ చేయండి. అలాగే ఇచ్చిన దాంట్లో మీకు డివిజన్స్లో డివైజర్లు, డివిడెండ్లు, కోషెంట్, రిమైండర్లు ఇచ్చారు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇక్కడ ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చాము. దాన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసి మీ టీచర్ గారికి చూపించండి. ఇక ఈవీఎస్కి సంబంధించి షెల్టర్ పాఠం మనది. షెల్టర్లో ఇక్కడ ఉన్న రకరకాల హౌసెస్ని మనం మ్యాచింగ్ చేసాం. జాగ్రత్తగా మ్యాచ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇచ్చిన మిస్సింగ్ లెటర్స్ని మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీ టీచర్ గారు ఇక్కడ పదాలని ర్యాండమ్లో చెప్తుంటారు. మీ టీచర్ గారు చెప్పిన తర్వాత పదాన్ని మీరు రౌండప్ చేయండి. ఒక వరుసలో చెప్పరు, ర్యాండమ్గా చెప్తారు. అప్పుడు మీరు వీటిని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ దీన్ని ట్రేస్ చేయండి జాగ్రత్తగా. డాట్స్ని కలుపుకుంటూ చక్కగా నీట్గా ట్రేస్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఉన్న పదాలు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. మీకు ఇక్కడ ఆఖరిలో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ తోటి ఇక్కడ ఉన్న పదాలు మనం రాయాలన్నమాట. జాగ్రత్తగా వీటితో రాయండి. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Respected teachers, please do like, share and subscribe our channel.